రెండు చేతులు చాపి చెప్దామా? అవును ప్రభువా, ఏ అర్హత లేదు ప్రభువా, నాకు ఏ అర్హత లేని నన్ను హెచ్చించిన ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా. ఎందుకయ్యా మా పైన నీకు ఇంత ప్రేమ ప్రభువా? మేము పాపులు అని తెలిసినా సరే, ఏ అర్హత లేనివారు అని తెలిసినా సరే, దేనికి మేము పనికిరామని నీకు తెలిసినా సరే, ఇంతగా మమ్మల్ని హెచ్చిస్తున్నందుకు నీకే ఎన్నో వందనాలు నాయన ప్రభువా. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది కుటుంబీకులు, ఎంతోమంది బంధుమిత్రులు ఉన్నారు నాయన ప్రభువా. ఎంతమంది ఉన్నా సరే ఒంటరి జీవితంగా అనిపిస్తుంది నాయన ప్రభువా, ఒంటరిగాడిగా అనిపిస్తుంది నాయన ప్రభువా, ఒంటరిదానిగా అనిపిస్తుంది నాయన ప్రభువా. కానీ ఒక్కసారి నువ్వు గనుక నా హృదయాన్ని దర్శిస్తే, నా జీవితాన్ని ముడితే, నన్ను తాకితే, నీ కుడి హస్తంతో నన్ను తాకితే నా జీవితం మారుతుందని నాకు నిశ్చయంగా నమ్మకం ఉంది నాయన ప్రభువా. నీ చిత్తం ఉంటే నన్ను తాకు నాయన ప్రభువా, నా పరిస్థితిని మార్చి నాయన ప్రభువా. లోకం నన్ను ఎంత చులకనగా చూసినా, ఎంత అసహించుకున్నా, ఎంత చీదరించుకున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే విశ్వాసం నాలో ఉంది నాయన ప్రభువా. ప్రేమామయుడా, కరుణామయుడా, నీకే స్తోత్రాలు నాయన ప్రభువా. నీకే కోటి కోటి వందనాలు నాయన ప్రభువా. నా జీవితాన్ని మార్చు, నా హృదయాన్ని తాకు, నాలో ఉన్న పాపముని తీసివేయి నాయన ప్రభువా. హిస్సోపుతో నా హృదయాన్ని బాగుగా కడుగుము నాయన ప్రభువా. హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి నాయన ప్రభువా. నా జీవితాన్ని మార్చమని, మేలు చేయమని, కృప చూపమని, నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత మా పైన కుమ్మరించమని, మా కుటుంబాల్లో ప్రేమ, సమాధానం, ఐక్యతలు, ఆశీర్వాదాలు దయచేయమని, మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తానండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమైన దేవునికి నీ ఇరుకు, నీ ఇబ్బంది, నీ కష్టం, నీ అనారోగ్యం పెద్ద విషయం అంటారా? చిటికలో నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. విశ్వాసంతో ముందుకెళ్ళు, మోకరిల్లి నీ ప్రార్థన అవసరత నీ ప్రభువుకి నువ్వు చెప్పు. నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా దేవుడు